సో ఇదే లోకేష్ గారి గురించి మనం వచ్చినట్లయితే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని బ్యాక్ డోర్ వర్క్ చేస్తున్నారు. ఏదైతే లాస్ట్ 2 సండేస్ ముందు ఒక ప్రముఖ ఛానల్లో వీకెండ్ కామన్ బై ఒక ఆర్కే అనే ఒక టాపిక్ని ఎవ్రీ సండే అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ ఆ వీడియో 2 సండేస్ బ్యాక్ మీరు చూసుకున్నట్లయితే వీకెండ్ కామన్ బై ఆర్కే ఒక ప్రముఖ ఛానల్లో అందులో ఏం చెప్పారంటే కీలకమైన ఒక పాయింట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అండతో అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నారు, కానీ లోకేష్ గారు మాత్రం తండ్రిని అడ్డంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు లోకేష్ గారికి ఆ మాట చూడంగానే నెక్స్ట్ ఒక 2-3 డేస్కే ఇంటర్నల్గా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొన్ని చర్చలు జరుగుతున్నాయని మనం టాక్స్ వినిపిస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఇస్తున్నారని కూడా కొన్ని టాక్స్ వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రోటోకాల్ ఉందో లోకేష్ గారు కూడా అలాగే ప్రోటోకాల్ ఉండిద్ది. ఈవెన్ లోకేష్ గారు లాస్ట్ గవర్నమెంట్ 2024 ఎలక్షన్ యువగలం పాదయాత్రతో ఒక మంచి లీడర్గా ఎదిగారు అండ్ అలాంటి వ్యక్తికి ఇవ్వాలన్నట్టుగానే వీళ్ళందరూ ప్రతిపాదించడం జరిగిందని డిప్యూటీ సీఎం ఇస్తున్నారు అన్నట్టుగానే కొన్ని టాక్ వినిపిస్తుంది. దానిపైన మీరేమంటారు? మరి అదే పేపర్లోనూ అదే ప్రవచనాల్లో డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకరణే తప్ప బ్రహ్మానందం గడి పద్మశ్రీ అని పెట్టుకున్నట్టు అలానే మీరే చెప్పిన తర్వాత మళ్ళీ దానికి మళ్ళీ డిప్యూటీ సీఎం ఎలివేషన్స్ ఇచ్చి లోకేష్కి ఇస్తే ఏట్ లాభం? సరే వాళ్ళ సంబంధిత శాఖకి గత ప్రభుత్వంలో కూడా 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అవును, ఎవరిని ఉద్ధరించడానికి ఏం లేదు. మరి అన్ని మీరే చెప్తారు, మళ్ళీ ఏం లేదని అంటే కాస్త ఈ పాటి పని చేస్తే తట్టుకోలేక ఇమీడియట్ గా లోకేష్కి ఇవ్వాలని ఆయన చెప్తూ ఉంటాడు. అంటే మీరు మంచి లీడర్ గా ఎదిగారు కదా, యువగలం పాదయాత్రతో లీడర్ అంటే మమైక్యమయ్యారు కదా ప్రజల్లో కానీ నాయకులతో కానీ అని అంటారు. దానికి డిప్యూటీ సీఎం అలంకరణ ఏమైనా అవసరమా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో మా చలపతిరావు గారు ప్రాణత్యాగం చేశారు, అమృతరావు గారు. ఆయనకి ఏమైనా పదవి ఉండి పని చేశారు ఆయన? లేదు. మరి పదవి కాదు సార్ ముఖ్యం. అలంకరణ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రజా సమస్యలను ఎత్తికెత్తుకుని ప్రజలకి సత్వర న్యాయం చేసే అధికారం అందిపుచ్చుకుని ముందుకెళ్ళడమే సముచిత న్యాయం అంటారు. సముచిత స్థానాలతో యాడెడ్ ఆబ్జెక్టివ్స్ లాగా పదవులకు అలంకరణలు తీసుకొచ్చే పదాలు యాడ్ చేసుకుంటే ఏముండదు, డిస్క్రిప్షన్స్ ఏముండవు. డిప్యూటీ సీఎం ఏముంటుంది ప్రోటోకాల్? చెప్పండి, ప్రోటోకాల్ ఏముంటుంది చెప్పండి. సెక్యూరిటీ ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం ఒక ఉన్న వాళ్ళతో సమావేశం పెడితే డిప్యూటీ సీఎం అనే పెళ్ళే. తిరుపతి విషయంలో రామారెడ్డి గారు, అనితమ్మ, ఇంకోరండి పార్సారథి, ఆనం రామరెడ్డి ఉన్నారు. మరి ఈయన ఎందుకు పెళ్ళే? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎమే కదా. చెప్పండి, దీనికి ప్రవచనాలు ఏంటి చెప్తారు చెప్పండి. చిలక పలుకులు సార్, చిలక సరిగ్గా అరవమన్నాడు సార్. చిలక మనం నేర్పిందే అరుస్తుంది. ఆ బిల్డింగ్ 100 కోట్లు వచ్చేస్తే ఇక్కడ ప్రవచనాలు ఉండవు సార్. మొన్న లోకేష్ గారి సోషల్ మీడియా మనం చూసుకున్నట్లయితే నేను చూడండి సార్, నాకు సోషల్ మీడియా లేవు. నాకు వాట్సాప్ ఉండదు, ట్విట్టర్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ట్విట్టర్ ఉండదు. ఓకే. ఏపీఎస్ఎస్డిసి ఏదైతే దానికి స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కొన్ని ఎంఓఈలైని కొన్ని వేల కోట్లకు పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నాయని కొన్ని మనం ఆర్టికల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఏంటో చెప్పండి సార్, వచ్చిన తర్వాత చెప్పండి సార్, నేను మాట్లాడతాను. మీరు రాకుండా అవేవో ట్విట్టర్లో లైన్లో ఉన్నాయి, క్యూలో ఎంఓఈలు అయిపోయినాయి. 33 లక్షల ఎంఓయూలు అయ్యి ఆంధ్ర రాష్ట్రం కలకల్లాడుతుంది. అందులో ఏ వచ్చినా వచ్చినట్టే. 33 లక్షల కోట్ల ఒప్పందాలు రెడీగా ఉన్నాయి. అందులో ఏదొచ్చినా మాట్లాడదాం. మీరు రాకుండా వచ్చేతనే అంటే నేను 19,50,000 కోట్లలో గ్రాసిన్ తప్ప నాకు ఇంకోటి కనబడలే. ఏంది? ఓకే సార్. నిన్న సార్ వైఎస్ అభిషేక్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది మొన్న 1 వీక్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం వెళ్ళారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్పీ మురళీ నాయక్ గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ గారిని పిలిచి మురళీ నాయక్ గారు వెనక ఇంకో 2 సీఏలు ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి అని బెదిరించారు అన్నట్టుగానే మనం వింటున్నాం ఆ ఛానల్స్. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు, మళ్ళీ మా ప్రభుత్వం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు అన్నట్టుగానే చెప్పారు అన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? కొత్త ఉందా? లాస్ట్ టైం ఎయిర్పోర్ట్లో కూడా ఆయన అటకాయించినప్పుడు అలాగే చెప్పాడు కదా, మర్చిపోయారా? 2014-19 టెన్యూర్లో ఎయిర్పోర్ట్లో అటకాయించినప్పుడు కూడా ఆయన అలాగే చెప్పాడు. ఓకే, అలాగే చెప్తాడు. ఎందుకని సార్ ఆయన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళు చేస్తే లేవండు, ఎవరో చెప్పిన డ్యూటీ చేస్తేనే వాళ్ళ రెఫరెన్సెస్ వస్తాయి. గతంలోనే అదే అన్నాడు, ఇప్పుడు అదే అని ఉంటాడు. ఓకే, ఆయన కొత్త కాదు కదా. అప్పుడు అనలేదని చెప్పలేదు, ఇప్పుడు అనలేదని చెప్పలేదు, అదే ఉంటాడు ఆయన. అనే ఉంటారు. అవును, అనుకుంటే ఉండడు ఆయన. అంటే వాళ్ళు ఏమంటారంటే సార్, గతంలో కూడా అసెంబ్లీ చంద్రబాబు గారు ఎప్పుడు గదమాయించలేదా, తమాషాలు కడుతుండ్రా అన్నారు. నేను ముఖ్యమంత్రినే, నాకు తెలియని కొత్త విధానాలు అని. ముఖ్యమంత్రి పదవి చేసిన వాళ్ళకి ఎవరికైనా దే నో హౌ
ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. సో అప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటిని ఆ విధంగానే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ స్థాయి అది, మన స్థాయి కాదు. అంటే అసెంబ్లీ దగ్గర గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన ఆయన స్థాయికి ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన స్థాయికి ఓకే. కానీ ఆ ప్రయత్నాలు మళ్ళీ చేస్తే మాత్రం మెట్టి దెబ్బలు తింటారు. అంటే వాళ్ళకి దే నోస్, బికాస్ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఎలా పని చేశారో తెలిసిన తర్వాత కొత్తగా కాకరకాయల కేకరకాయ అయింది అనుకోండి, అప్పుడు అలాంటి ప్రశ్నలే ఉంటాయి. అంతకన్నా ఇంకెళ్ళలేదు. అంటే గతంలో కూడా ఇప్పుడు ఆయన అసెంబ్లీ జరిగే సమావేశాల్లో కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకుని అప్పుడు వచ్చారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకొని సింగిల్ సెంటెన్స్ తో మాట్లాడారు ఒక డ్యూటీలో ఉన్న పోలీసుని. సార్ అని కూడా పిలవరు, రెస్పెక్ట్ కూడా ఇవ్వాల. మీరు నేను అదే చెప్తున్నాను సార్, రెస్పెక్టబుల్ చైర్ ఒక ముఖ్యమంత్రి గారి స్థాయికి చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఏ రోజు ఆయన అగ్రెసివ్ నోట్లో మాట్లాడినప్పుడు సింగులర్లతోనే మాట్లాడతారు. ఆయన ఒక ఏజెడ్ కదా సార్, 3 సార్లు సీఎం అన్నది ఒక రెస్పెక్టబుల్ చైర్ అని చెప్తున్నాను. అది చంద్రబాబు గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. అన్ని కాకమ్మ కబుర్లు అంటారు. ఆ చైర్లో ఉన్న తర్వాత ఆ పవర్ అలాగే ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఆ లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ని అలా జస్టిఫై చేస్తారు. అది మన వాడికి రాదు, మన వల్ల కూడా కాదు. ఓకే, దర్ హ్యాపెన్ టు బి ద ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్స్. దే హ్యావ్ ద డిస్క్రిప్షన్స్, దే క్యాన్. మన వాళ్ళం కాదు. ఓకే, అంతే సార్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏంటంటే ఇది మంచు విష్ణు గారు సార్ 120 ఆర్ఫనేజ్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారని ఒక మనం న్యూస్లో వింటున్నాం కదా. మంచిదే సార్, మంచిది. అంతే. సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.